ఈ కేసును మొట్టమొదట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత అంతా పొద్దుటూరు పట్టణమే, రూరలు, 2 టౌను, 3 టౌను, 1 టౌన్ అంతా రూరలు, అంతా డిఎస్పి గారి పరిధిలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. మరి 3 టౌన్లో కేసు రిజిస్టర్ అయిన కేసును ఒకటేసారి ఒక మెమో వేసి 1 టౌన్కు మార్చిన దాంట్లో మతలమేమి, ఎందుకు మార్చాల్సి వచ్చింది? మీరు ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేయాలనే దాని ఉద్దేశంతోనే మార్చినారు. కాబట్టి డిఎస్పి గారికి కూడా ఈ చర్యను మొట్టమొదటి నుంచి ఆయనకు తెలిసి కూడా దానికి సహకరిస్తూ ఉంది, మద్దతు పలుకుతూ ఉంది. ఎందుకు మార్చిన సందర్భం ఎక్కడన్నా ఉందా? ఏ దాంట్లోనైనా చిన్న సెక్షన్లు వేసినప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగి కొంచెం పెద్దగా వచ్చేటట్టుంటే సెక్షన్ మారుస్తారు తప్పక కేసుని స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి మార్చాల్సిన పని ఏముంది? ఎందుకంత అవసరం వచ్చింది? మీరు అందరూ ఒక 4-5 రోజుల నుంచి ఒక ప్లాన్తో మార్చుకుంటా, మీ అందరికీ తెలిసి, డిఎస్పి గారికి కూడా తెలిసి ఈ తనికంటి శ్రీనివాసును, తనికంటి వెంకటస్వామిని కొట్టడం దాంట్లో ఆయమ్మ కూడా భాగస్వామ్యం ఉంది. లేకపోతే కేసు ఎందుకు మారుస్తుంది? పొద్దుటూరు వ్యాపారస్తులు ఇటువంటి పోలీసు అధికారుల చర్యలు గమనించి ఒక 2-3 రోజుల నుంచి నాకు 5-6 మంది ఫోన్లు చేసినారు. ఏంటి సార్ పోలీసు వాళ్ళు మమ్మల్ని కూడా ఇట్నే చేస్తారా, ఏంటి మా పరిస్థితి అని అడిగి భయోత్పాతమైన పరిస్థితులు పొద్దుటూరు వ్యాపారస్తుల సంఘాలలో నెలకొని ఉన్నాయి. అన్ని రకాల బంగారు, బట్టలు, వెండి నుంచి అన్ని రకాల వ్యాపార సంస్థలకు ఎన్ని మండీలు, గిండిలు, సమస్త వ్యాపార సంస్థలు పొద్దుటూరులో ఉన్నాయి. మాకు కూడా ఏమన్నా ఇటువంటి ఎక్కడైనా జరిగితే మా పరిస్థితి ఏమిటి సార్ అనే భయోత్పాత పరిస్థితుల్లో పొద్దుటూరులో ప్రజలు ఉన్నారు మీరు చేసిన చర్యలకు. కాబట్టి నేను ఒకటే భరోసా ఇస్తానని పొద్దుటూరు ప్రజలకు, ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా నాకు ఫోన్ కొట్టండి, నేను వస్తాను మీ ఇంటి దగ్గరికి. రాత్రిలే పగులే ఎప్పుడైనా ఫోన్ చేయండి, నేను వస్తా. ఇక మీదట అటువంటి చర్యలు జరగకుండా చూసే బాధ్యత శాసనసభ్యునిగా నాది. మీరందరూ భరోసాగా ఉండండి. ఏమాత్రము ఇటువంటి జరిగిన దాని మీద ఇప్పటికే సిగ్గుపడుతున్నా మేము కూడా ఇటువంటి అనుకోకుండా జరిగిన దాని గురించి. కాబట్టి భవిష్యత్తులో జరగదు, నాకు వెంటనే తెలియజేయండి. వెంటనే నేను అక్కడికి ఆ ప్లేస్కి వచ్చి మీతో మేము మీ యొక్క కష్టాలలో బాగా పంచుకుంటాం. క్రిందట మన పొద్దుటూరు పట్టణంలో జరిగిన తనికంటి శ్రీనివాసు, తనికంటి వెంకటస్వామి కిడ్నాప్లు తీసుకుపోయి వాళ్ళు రకరకాల బాధించిన కేసుకు సంబంధించి దాంట్లో ఒక 3వ వ్యక్తి ఉన్నాడు, హరికృష్ణ ప్రసాద్, హరివంశ ప్రసాద్ ఏదో ఉంది, వసంత్. ఎవరు ఈ వసంత్? ప్రొద్దుటూరు పోలీసుల స్వాధీనంలో ఉండే పోలీసులు కొంతమేరకు అనుమానాల మీద ఏదో కొడితే ఏదైనా తెలుస్తుందనే ఉద్దేశంతో కొంత కొట్టేదానికి వాళ్ళు భయపెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఈడేవుడు ఇతను? ఎవరు ఇతను? ఏ ఊరు వాడు, ఏ ప్రాంతం వాడు, ఎవరికి సంబంధించిన వాడు? అతను తుపాకీ గురిపెట్టి కాలుస్తానడము, పోయి కొట్టడము, కాలుతో తనడము, చేతులతో తనడము, ఈ మాదిరిగా మానవత్వం లేకుండా ప్రవర్తించే ఈడు ఎవరు అని తేల్చాల్సిన బాధ్యత ప్రొద్దుటూరు పోలీసుల మీద, డిఎస్పీ మీద ఉంది. వాళ్ళ ఇష్టమా? ఇదేమన్నా పోలీసు రాజ్యమా? ఏం తప్పులు చేసినా వాళ్ళే ఊరికనే ఉండాలనా? పోలీస్ సబ్ డివిజన్ అధికారి ఏం చేస్తాను? ఇంత హింసాత్మకమైన సంఘటనలు, దుర్మార్గపు చర్యలు జరుగుతూ ఉంటే ప్రొద్దుటూరులో ఏం చేస్తుంది? ఆయమ్మ ఊరిలో ఉంది. నేను చెప్పే వ్యక్తి ముందు రోజు డిఎస్పీ ఆఫీసులో 3-4 గంటలు డిఎస్పీ గారితో మాట్లాడాడు. ఇతను కిడ్నాప్ చేసేదానికి ముందు రోజు 20వ తారీఖున డిఎస్పీ ఆఫీసులో మాట్లాడినాడు. ఆ అమ్మతో మాట్లాడి, ఎవరు ఇతను? మన ప్రొద్దుటూరుకి సంబంధం లేని వ్యక్తి ఎవరు? మన పొద్దుటూరు వాళ్ళని వచ్చి కొట్టేదానికి ఎవరు? కొడతా ఉంటే పోలీసులు నిర్లక్ష్యంగా చూస్తాండి, తుపాకీ గురిపెట్టి కాల్స్తా చంపుతానని మాట్లాడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?
ఏం చేస్తున్నారు? ఇంత సంఘటన జరుగుతుంటే డిఎస్పి గారు ఏమీ నిమ్మకు నీరెత్తినట్టు నాకు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ తనికంటి శ్రీనివాస్ భార్య 3 గంటలు ఇంటికాడికి పోతే ఇంట్లో ఉండి బయటికి రాదు. ఏమొక డిఎస్పినా? బాధిత ఇబ్బందుల్లో ఉండేటప్పుడు బాధితులను ఆదుకునేదానికి కాదు పోలీసు ఉండేది. దేనికి ఉంది అమ్మ? ఇక్కడ మామూలు మేస కూర్చుండేదానికి ఉందా? ఇంత సంఘటన జరుగుతుంటే దీని మీద ఎందుకు ఇది జరుగుతుంది, ఏమిటి విషయం అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అమ్మ మీద లేదా? ఏం చేస్తాండి అమ్మ? అతను ఎవరు నీ దగ్గరకు వచ్చి నీ ఆఫీసులో కూర్చొని 2-3 గంటలు మాట్లాడిపోయినాడు. అతను ఎవరో తేల్చి వాణిని పొద్దుటూరుకి తీసుకొని వచ్చి కేసు పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను.